సుమారు నెల రోజుల క్రితం ప్రవీణ్ గారు రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా కూడా, మాలో సహజంగా డినామినేషన్స్ ఉంటాయి. సిఎస్ఐ వాళ్ళని, లూథరన్ వాళ్ళని, ఆర్సిఎం వాళ్ళని, పెంతకోస్తు వాళ్ళని, కల్వర్ టెంపుల్ అని, కల్వరి ప్రత్యక్షత అని అనేక రకాల సంఘాలు ఉంటాయి. మాలో రకరకాల డినామినేషన్స్ ఉంటాయి. ఈ డినామినేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు. ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లో చనిపోయారా, ఎవరైనా ఆ మనిషిని చంపి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారా అనే విషయం గురించి 30 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మీకు తెలుసు. ఇంత పెద్ద ఆందోళనలో ఎక్కడా ఒక బస్సు తగలబడలా, ఎక్కడా ఒక లారీ మీద రాయి విసరలా, ఏ రోడ్డు మీద కూడా ఒక టైర్ కాల్లా, ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి కానీ నిప్పు పెట్టలా, కనీసం ఒక రాయి కూడా విసరలా. మా కష్టాన్ని, మా దుఃఖాన్ని, మా బాధని చెప్పుకున్నామే తప్ప ఎవరి మీద ఏ విధమైనటువంటి దాడులకు మేము ప్రయత్నించలా. 30 రోజుల పాటు క్రైస్తవులందరూ ఒకవైపు, రాజకీయ పార్టీలన్నీ మరొక వైపు నిలవబడి చూసుకున్న పరిస్థితిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. మీరు గమనించండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఆ స్థలంలో ఇంకెవరూ ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి కూడా ఆ కష్టం రాకూడదు, ఏ కుటుంబం కూడా ఆ కుటుంబ యజమాని కోల్పోకూడదు. కానీ అక్కడ ఒక్కసారి ఆలోచించండి, వేరే మతానికి సంబంధించిన ఏ నాయకుడు చనిపోయి ఉన్నా, వేరే మతాలకు సంబంధించిన ఏ పీఠాధిపతి కావచ్చు, మఠాధిపతి కావచ్చు, మౌలానా గారు కావచ్చు, అలాంటి పరిస్థితుల్లోనే చనిపోయి ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేయో మీ ఊహకే నేను వాటిని వదిలిపెడతా ఉన్నా. ఇంత జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కొంతంటే కొంత సానుభూతి కూడా దొరక్కపోగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి గొప్ప సేవకుడిని మేము పోగొట్టుకున్నామన్న దుఃఖంలో మేము ఉన్నప్పుడు ఆయన ఒక త్రాగుబోతులాగా చిత్రీకరించింది ఆంధ్ర ప్రభుత్వం. చాలా స్పష్టంగా మహాసేన మీడియా అయితే 24 గంటలు అదే పని చేసింది, మీకు తెలుసు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మాట్లాడొచ్చు కదా, కేసులు అయితే ఏం పెట్టరు కదా. ఏమో మాట్లాడితే ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కేసులు పెడతారేమోనని మీడియా ముందు మాట్లాడుతున్నారు. దయచేసి బిట్ కట్ చేసి వేయకండి, ఏదైనా ఉంటే పూర్తిగా చూపించండి. ఎందుకంటే నాకు కొంచెం పోలీసులు అంటే భయం. మొన్నే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నెత్తి మీద ఉన్న జుట్టంతా తీసేశారు. ఇది ఎదగడానికి చాలా టైం పట్టింది. ఈసారి గుండు కొడితే బాగా ఇబ్బంది అయింది, మా పిల్లలు చూడలేకపోతున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీకు జ్ఞాపకం ఉండి. ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయి పడిపోయి ఉన్నాడు అన్న విషయం మొదటిగా మా ఏఎస్ఐ గారికి ఆయన నడుచుకుంటూ వెళుతుంటే, మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవరో చెప్పారు, అలా తెలిసింది అని చెప్పారు. ఇది మీరు అందరూ సాక్షులేదు. రెండోసారి ప్రెస్ మీట్ జరిగింది. ఐజీ అశోక్ కుమార్ గారు అనుకుంటా, బహుశా ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల గారి శవం దొరికిన తర్వాత ఎవరో మాకు 101 కో 100 కో డైల్ చేసి చెప్తే గానీ అక్కడ శవం ఉందన్న విషయం మాకు తెలియదు అని చెప్పారు. ఇద్దరు కూడా, ఎస్పీ గారు ఒకవైపు, ఐజీ గారు ఒకవైపు, సంబంధమే లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయినా వాళ్ళని ఎవరు అడగరండి, ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మందు తాగి చనిపోయాడు అన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ కొన్ని ఛానల్స్ లో, నేను ఏ ఛానల్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే మీడియా వారు వారికి అందినటువంటి సమాచారాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఆయన లిక్కర్ షాప్ లో మందు కొనుక్కున్నాడు అన్న విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందండి. నేను ఇదే విషయాన్ని ఐజీ గారిని అడిగాను. సార్, ఆయన మందు తాగాడు, మందు కొనుక్కున్నాడు, లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి లిక్కర్ కొన్నట్లుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ బయట వైరల్ అవుతోంది, మీరేమైనా మీడియాకి ఇచ్చారా అని అడిగాం. ఆ నెక్స్ట్ డేనే ఐజీ గారు అసలు ఆ ఫుటేజీ మా దగ్గరికి రాలేదు, దాన్ని మేము విడుదల చేయలేదు అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, అది నకిలీ ఫుటేజ్ అని మీడియా వాళ్ళు ప్రకటించారు.
ఇక మూడో విషయం, కీలకమైన విషయం, నాకున్న అనుమానం అండి. మళ్ళీ దేశద్రోహం కేసులు ఏం పెట్టొద్దు దయచేసి నా మీద. నాకున్న అనుమానం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు రాత్రి 10 గంటల 40 నిమిషాలకో 11 గంటల 40 నిమిషాలకో చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్తోంది. ఆ మనిషి రాత్రి 11 గంటల 40 నిమిషాలకి చనిపోతే ఉదయం 9 గంటల సమయంలో ఆయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ ని ఆయన చేతి వేలు ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పారు. అంటే డాక్టర్లు ఏమంటున్నారు అని అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి ఫోన్ లాక్ ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అని కొంతమంది డాక్టర్లు చెప్పారు. నేనేం పండితుడిని కాదు, డాక్టర్ని కాదు, నా అనుమానం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని సాగ్గా చూపించి నన్ను అభినయన అరెస్ట్ చేయరు. ఐజీ గారు ఏమన్నారు అని అంటే, ప్రవీణ్ పగడాల గారి వేలిముద్రను ఉపయోగించి ఫోన్ ని అన్లాక్ చేసామని చెప్పారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమేనా? నేను అడుగుతా ఉన్నా ఒక న్యాయవాదిగా. మనిషి చనిపోయిన 11 గంటల తర్వాత ఆ వ్యక్తి చేతి వ్రేలుతో అతని ఫోన్ ని అన్లాక్ చేసి కాల్ చేసామన్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఇక పోస్ట్ మార్టం రిపోర్టు మీడియాకు కూడా ఇవ్వలేదండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చారు, మీకు తెలుసు ఆ విషయం. కానీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బయటకు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అందులో మనం గమనించినప్పుడు అసలు ఆయన కడుపులో, ఆ ప్రేగుల్లో మందు తాగినట్లు వాసనే లేదు అని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలో బయలుదేరి హైదరాబాద్ లో ఒకసారి, కోదాడలో ఒకసారి, ఏలూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి తాగిన మనిషి తాగి 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 చచ్చిపోతే కడుపు నిండా మందే ఉండాలి, కానీ ఎక్కడ మందు వాసన రాలేదు అని చెప్పి పోస్ట్ మార్టంలో ఉంది. మన ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారు అని ఐజీ గారు చెప్పారు. మరి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు నమ్మాలి కాబట్టి యాక్సిడెంట్ లోనే చనిపోయారని నేను కూడా అనుకుంటున్నాను. కొన్ని అనుమానాలు అయితే అలాగే మిగిలిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద ఎపిసోడ్ లో ఇదంతా మీకెందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ లో ఎక్కడో దాడులు జరిగాయి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కడిని కూడా వదిలిపెట్టం వాళ్ళని అనుకుంటూ మాట్లాడారు. మంచిది, మేము కూడా ఆ రోజు ఖండించాం. మన దేశ ప్రజల మీద ఏ దేశంలో కూడా దాడులు జరగడానికి వీలు లేదు అన్నది మా స్టాండ్ కూడా. ఆ తర్వాత కూడా ఆయన ఒక పార్టీ సభను ఏర్పాటు చేసుకున్నారు, జనసేన జయకేతనమా ఏదో ఒక సభ, మీకు ఐడియా ఉంటుంది. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుకుంటూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ద సేమ్ టైం మా హిందువులకు జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నారు, కానీ ఇదే మీ ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జరుగుంటే దేశాన్ని మీరేం చేసేవాళ్ళు అందరికీ తెలుసు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అడుగుతా ఉన్నా. 30 రోజులు మీరు పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, అనేక శాఖలకు మంత్రివర్యులుగా ఉన్నారు. నోరు తెరచి ఒక్కసారంటే ఒక్కసారైనా మీడియా చిట్చాట్లోనైనా ప్రవీణ్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియచేశారా? ప్రవీణ్ గారి కుటుంబానికి సింపతి, కనీసం ఒక మనిషి, సాటి మనిషి చనిపోయాడు, ఓహో బహుశా అక్కడ ఆవు చనిపోయి ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడడం కాదు, నడి రోడ్ల మీద ధర్నాలు కూడా చేసేవాడు. కానీ అక్కడ చచ్చిపోయింది ఒక పాస్టర్, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దళితుడు కాబట్టి మాట్లాడి. మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్న ఆ పాస్టర్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల గుండె చప్పుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పిఠాపురంలో ఎస్సీ మాలపల్లి, మీ అందరికి తెలుసు, మాలలందరినీ కూడా వెలేశారు. వాళ్ళకి సరుకులు అమ్మలేదు, తినడానికి తిండి దొరకలేదు, అన్ని చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి కనీసం ఆ విషయం గురించి మాట్లాడినా. ఇవాళ ఆయన దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటున్నానంటే, మరి నీ కోసం క్రైస్తవులు ఎంతో మంది ఓట్లేశారు, జనసేన జెండాలు పట్టుకొని క్రైస్తవులు కుర్రాళ్ళు తిరిగారు, నీ అభిమానులు ఉన్నారు, వారికి నువ్వేం సమాధానం చెప్పబోతున్నావు, లేకపోతే మేము నీకు ఎలాంటి సమాధానం ఇస్తాను నువ్వు చూడాలనుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. ఇక రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదంటే వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవులందరూ బాగా ఇష్టపడతారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు వచ్చిన ఇమేజ్ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి ఏకైక కొడుకు కావడం, రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం చెందటం, ఆ విధంగా ఆయన ప్రజల్లో సానుభూతిని తీసుకున్నాడు, వారసత్వాన్ని, లెగసీని తీసుకున్నాడు. ఆయన అనేక సార్లు చెప్పాడు, మీరు వినే ఉంటారు, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను బైబిల్ని నమ్ముతాను, నేను 4 గోడల మధ్య ప్రార్థన చేసుకుంటాను, మా అమ్మ ఒక క్రైస్తవురాలు అని అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఆయన ఏమడుగుతున్నానంటే, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి,
మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు. మీరు ఏ క్రిస్టియన్ కమ్యూనిటీని, ఏ క్రిస్టియన్ రిలీజియన్ ఓన్ చేసుకుని అనేక సందర్భాల్లో సుమారు అండి, మీరు నమ్మండి, 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ ది. 1,60,00,000 అనధికారిక ఓటింగ్. సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు మానవాదికులు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు. అది తప్పండి. బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమనుకున్నా మావాడు అనుకొని పల్లకిలో తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే, మణిపూర్ లో అంత పెద్ద విధ్వంసం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకే మద్దతు పలికాడు తప్ప వ్యతిరేకంగా ఓటు వేయాల. అప్పుడే అందరి మనసు విరిగిపోయింది దాని మీద. కానీ తన సొంత రాష్ట్రంలో ఒక గొప్ప దైవజనుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉంటే నోరు తెరచి ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్నా, నా తోటి క్రైస్తవులు, నన్ను గెలిపించిన వారు, నాకు అండగా నిలబడిన వారంతా ఏడుస్తున్నారు, ఏడవడమే తప్ప ఏమీ చేయడం చేతగాని వాళ్ళు, నేను మాట్లాడాలని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నేను అడిగాను జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం ఇది 2 రాష్ట్రాల సమస్య అయిపోయింది. ఆ మనిషి ఏమో తెలంగాణలో బ్రతికే మనిషి, చనిపోయిందేమో ఆంధ్రాలో చనిపోయాడు. తెలంగాణ ప్రాంతంలోనికి ఆయన శవాన్ని తీసుకుని వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే రాకపోయినావు, మాజీ ముఖ్యమంత్రిగా రాకపోతే రాకపోయినావు, కనీసం ఒక క్రైస్తవుడిగా ఆ ఇంటికి సానుభూతి తెలపడానికైనా రాలేకపోయావు. నీ కాళ్ళేమైపోయాయని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను, కాసుకోండి, సవాల్ చేసి చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులు భుజాల మీద నేను మోసినాం కదా, ఈ భుజాల మీద నుంచి నిన్ను నేల మీదకి ఎట్లా పడగొడతామో కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడనివ్వండి నేను చెప్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది అనుకుంటున్నారు జగన్ డబ్బులు ఇచ్చి మీటింగ్లు పెట్టిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఆస్తున్న మా ఆత్మ గౌరవం ఉందది మాకు వెంట్రుకతో సమానం. చేతులు చాపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుని ఒక మనిషి చావుని ఉపయోగించుకోవాలనుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారినైనా మర్చిపోతామేమో, పవన్ కళ్యాణ్ అయినా మర్చిపోతామేమో, పురంధేశ్వర్ గారినైనా మర్చిపోతామేమో, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మేము మర్చిపోండి. ఆయనకి ఖచ్చితంగా రివర్స్ గిఫ్ట్ ఇస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మేము ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకునే ఈ రోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నేను, మన తెలంగాణలో ఇక చంద్రబాబు గారి గురించి చెప్పేదే ఉందండి, మీ అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రేమించేవాడు కాదు, క్రైస్తవుల్ని పెద్దగా ద్వేషించేవాడు కాదు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పిన ఏమంటారు వాటిని, వజ్రాల, ఆ వజ్రాల లాంటి పదాలు ఆయన చెప్పినవే. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు, హిందువులు బై బర్త్ హిందువులుగానే ఉన్నారు, ముస్లింలు బై బర్త్ ముస్లింస్ గానే ఉంటారు, క్రైస్తవులు మాత్రం డే బై డే వీళ్ళు పెరుగుతూ పోతున్నారు, దేవాలయాల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు మత మార్పిడి చేస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆ గొప్ప శాంతి దూత పదాలను మేము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న వీరయ్య చౌదరి గారు ఎవరో చంపేశారు. చక్కగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఆ ర్యాలీలో ముందు నడిచి అటొక ఫోటో ఇటొక ఫోటో పట్టుకొని నడిచిన ఆయన ఎప్పటి వరకు కనీసం ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆ ఇంటికి మగదిక్కులేదు, వెళ్ళి ఆ తల్లిని ఒక అన్న స్థానంలోనో తండ్రి స్థానంలోనో నిలబడి 4 ధైర్యం చెప్పే మాటలు చెప్పొద్దామని అనుకోలే. చంద్రబాబు నాయుడు గారు ఇక మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, జాకీలు పెట్టి లేపినా మిమ్మల్ని ముఖ్యమంత్రి కానివ్వము ఆంధ్రాలో. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, క్రైస్తవులందరి తరపున చెప్తా ఉన్నా, నేను ఒంటరిగా చెప్పట్లా, క్రైస్తవులందరి గుండెల్లో ఉండే బాధను చెప్తా ఉన్నా. ఎన్ని జాకీలు పెట్టినా ఎన్ని నినాదాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఇదే చివరిసారి. మీడియా మిత్రులకి మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారండి, ఈ మాట చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ నా అరెస్ట్ దగ్గర కూడా వస్తాను. రేవంత్ రెడ్డి గారు, మన చిలకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదండి, వేసాల దేవుడు అని అంటారు. ఆ టెంపుల్ పూజారి గారిని వీర రాఘవరెడ్డి ఆయన పేరేదో ఉంది, ఆయన పట్టుకొని కొడితే ప్రతిపక్షాలు కదిలాయి, అధికార పక్షాలు కదిలాయి, కేసులు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు, మీరు భయపడకండి రంగరాజన్ గారు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నానండి, ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా, ఇంకా నేను రాజీనామా చేయలేదు, ఈ వేదిక మీద నేను దాన్ని ప్రకటించబోతున్నాను. అలాంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి సంబంధించిన ఒక మనిషి దిక్కులేని స్థితిలో అక్కడ ఒక శవంలా పడిపోయి ఉంటే
ఏం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నేను అడుగుతా ఉన్నా, మేమేమన్నా కుష్ఠరోగులమా? క్రైస్తవులను ఏమైనా వెలేసారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో? మేమేమన్నా అంటరాని వారం అయిపోయామా? మమ్మల్ని మీరు ముట్టుకుంటే, మా గురించి మాట్లాడితే కూడా మీకు మైలు తగులుతుందా అని నేను అడుగుతూ ఉన్నా ఇవాళ. అంటే మేము ఓట్లు వేయడానికి తప్ప క్రైస్తవులు దేనికి పనికిరారా సార్? మేము పిచ్చోళ్ళం సార్. మా పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా? సంఘాల్లో ఏమంటారో తెలుసా? మనకు రాజకీయం ఎందుకు అని అంటారు. మా పాస్టర్స్ ఏమంటారంటే, మన బైబిల్ మనకు చెప్పింది రాజకీయం చేయమని కాదు, ప్రార్థన చేయమని అని అంటారు. అలాంటి పాస్టర్లని ఆంధ్ర తెలంగాణలో పట్టుకొని కొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. చర్చిల్ని పడగొట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాలను తగలబెట్టిన అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక యూట్యూబ్ ఛానల్స్ లో నోటుకొచ్చినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏ రోజు కూడా ఏ పాస్టర్ రోడ్డు మీద ధర్నా చేయాలి. అలాంటి పాస్టర్స్ చివరికి ఓటు వేసిన సమయానికి కొంతమంది కాంగ్రెస్ కి, కొంతమంది బీఆర్ఎస్ కి, కొంతమంది టీడీపీకి ఓట్లు వేసుకుంటూ వచ్చాం. మేము మా పార్టీలు అనుకున్నాం, కానీ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి మీరు దేనికి పనికిరాని చెత్త నా కొడుకులు, మీకోసం మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు, మీరు అనాథ నా కొడుకులు అని మా క్రైస్తవుల్ని అవమానించాయి ఆంధ్ర తెలంగాణ పార్టీలు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే, ఇన్ని రోజులు హనుమంతుడికి తన బలం తెలియదంట. హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట. క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అధికారం కోసం పోరాడిని ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం. ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం. మా ఓట్లు మీకు వద్దు కదా, 2% తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి జ్ఞాపకం చేసుకోవాలి. మా ఓట్లు మీకు వద్దు కదా, జస్ట్ 1% తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ బయటకు తీస్తాం. ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం. ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం. భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశ భక్తి ఉండదు, భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు, వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాదు పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీలను తొక్కి పట్టి నరం తీస్తాం. అది చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రాజకీయ పార్టీ. మీరు అనుకోవచ్చు, అది సాధ్యమైన రాజకీయం అంటే డబ్బుతో కూడుకుంది, కులంతో కూడుకుంది, మతంతో కూడుకుంది, ప్రాంతంతో కూడుకుంది, ఇది సాధ్యమేనా అని మీరు అనొచ్చు. అయితే క్రైస్తవులు ఎప్పుడూ ఒక గీత వెనుకుంటారు. ఆ గీత దేవుని మాట. ఆ గీత దాటి ముందుకు రారు. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత రాజకీయ పార్టీలు వేసిన ఎత్తులన్నీ చూసిన తర్వాత ఆ గీత తెగింది క్రైస్తవ సమాజానికి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పాస్టర్స్ అంటున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో, పాస్టర్స్ చెప్తున్నారు మేము పోటీ చేస్తాం రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో. మా ఒక్క ఓటు ఈ రాజకీయ పార్టీలకు పడ్డా మేము వ్యభిచారం చేసినట్లే. ఒక్క ఓటు కూడా ఆంధ్ర తెలంగాణలో వాళ్ళకి పడలేమో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మా సపోర్ట్ దొరకదు అని చెప్తున్నారు. యునైట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తాను, అవి చెప్పనా? నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీకు చాలా అనుమానాలు ఉంటాయి, మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఉంటుంది మీ దగ్గర, నాకు తెలుసు ఆ విషయం. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాను. ఫస్ట్ అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి. ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నాడు. నేను ఈ పదాలు ఉపయోగించకూడదు, నన్ను క్షమించండి. అదే బైబిల్ గ్రంథాన్ని, అమ్మ ఆడబిడ్డలు ఉన్నారు నన్ను మన్నించండి, నేను బ్రదర్ అనుకోండి, లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని. అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరేని యేసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడినప్పుడు నేను ఏమన్నానంటే, అరే నాయన, బైబిల్ బూతు పుస్తకం అంటున్నారు మీరు, మరి మీ గ్రంథాల్లో ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి. దానికి ఒక కేసు నమోదు చేశారు. నేను కల్పించింది కాదు, ఎటకారం చేయలేదు, నేను ఉన్నదే చెప్పాను. ఒక కేసు. రెండో విషయం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుండింది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబిల్ చెప్తుంది. 66 పుస్తకాల్లో ఎక్కడా విగ్రహారాధనకి బైబిల్ ఒప్పుకోదు. ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు, ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగలగొడతాను అన్నాను. ఆ మాట అనకుండా ఉండాల్సిందే, కానీ బైబిల్ చెబుతున్న దాన్ని నేను చెప్పాను. దీని మీద ఒక కేసు నమోదు చేశాను. ఇంకొక విషయం, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అతని పేరు భరత్ ఏదో ఉంది,
అజయ్ బాబు మత కల్లోలాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక కేసు పెట్టేశాడు. హుటాహుటిన సాయంత్రం 6:45 సమయంలో ఒక పోలీస్ వ్యాన్, అది పోలీస్ వ్యాన్ కూడా కాదు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి నంబర్తో ఉంది, అది సుమో, అది మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వాళ్ళు సీన్ ఎట్లా క్రియేట్ చేశారంటే, మా ఇంటెదురుగా ఉండే ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తరుముతున్నారు అన్నట్లుగా పోలీసులు క్రియేట్ చేశారు. మరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, సాయం చేద్దాం అన్నట్లు మేము బయటికి వెళ్ళాం. వెళ్ళగానే 2 నిమిషాలు అటు ఇటు చూశారు, నన్ను పట్టేసుకున్నారు. నేను అన్నాను, నాకు అర్థమైంది నాయన, సీన్ నాకు అర్థమైంది, నా కోసం వచ్చారని, నేనేం పారిపోయేవాడిని కాదు, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నా భార్యకు ఒక మాట చెప్పి వస్తానన్నా కూడా నన్ను వదిలిపెట్టలేదు పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది నీవు పోలీసులు అని మాకు ఎట్లా తెలుస్తుందండి? డ్రెస్ లో ఉంటే వచ్చింది పోలీసులు అని చెప్తాం. లేదు, వచ్చిన వాళ్ళు, అమ్మ నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, మీ లీగల్ గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడ్డారు. వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు గడ్డాలు పెంచుకుని ఉన్నారు, బొట్లు పెట్టుకున్నారు. అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది, నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికన్నా ఎత్తుకెళ్తున్నారో తెలియదు, ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నన్ను తీసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు, వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారు నాకు తెలియదు. కానీ ఆ 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు, 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దయ వల్ల నన్ను బతికించాయి. మీడియా మిత్రులందరికీ కూడా, ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. మీరు చూడండి, నా జుట్టును చూడండి, ఎప్పటి వరకు నేను ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నా. జైలుకి తీసుకెళ్లిన తర్వాత నేనేమి శిక్షపడ్డ ఖైదీని కాను, లేకపోతే నేనేమి ఉగ్రవాదిని కాను. ఎవరో ఒక అధికారి వాడి జుట్టు మొత్తం తీయమని చెప్పడం నేను విన్నాను పక్కన, అతని పేరు నాకు తెలియదు. ఇది నేను కటింగ్ చేయించుకున్నాను, ఆ మిగిలిన కొంచెాన్ని కటింగ్ చేయించుకొని కలర్ వేయించుకున్నాను. ఎంత దారుణంగా నన్ను అవమానించారంటే, అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీశారు. ఓకే, పర్వాలేదు అనుకున్నాను, నిలబడ్డాను. నన్ను జైళ్ళ శాఖకి సంబంధించిన ఒక అధికారి నన్ను చూడడానికి వచ్చాడు, అతని పేరు నాకు తెలియదు. ఆఫీస్లో కూర్చొని ఖైదీలందరితో పాటు నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. వెళితే కాళ్ళకుండా చెప్పులు తీయించారు నాతో. ఎర్రటి ఎండలో నల్లరాతి బండ, అది ఆ బండ మీద నిలబెట్టారు 15 గంట సేపు. వచ్చిన వ్యక్తి ఏ కేసులో వచ్చావని అడిగారు. సార్ కమ్యూనల్ ఇష్యూ అన్నాను. అక్కడ మొదలు పెట్టాడండి లానా కొడక అనుకుంటూ. నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు తిట్టాడు. అతను క్రైస్తవులను తిట్టాడు, ముస్లింలను తిట్టాడు, అందరిని తిట్టాడు. నేనేమంటున్నానంటే, మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంతుంటే కాకి డ్రెస్ వదిలేసి కాషాయ బట్టలు కట్టుకొని తిరగండి. నేనే తప్పు చేయలే. నన్ను నోటికొచ్చినట్లుగా నా తల్లిని కూడా తిట్టాడు. చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకో విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్, నైట్ ప్యాంట్ మీద ఉన్నాను. 5 రోజుల పాటు మేడం అవే డ్రెస్ లో ఉంచారు నన్ను. ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు 5 రోజులు. నా తోటి ఖైదీలందరూ చెప్తారు. కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటా ఉంటే, ఒక్క షర్ట్ తెచ్చుకుంటా సార్ అంటే ఊరుకోవాలా. నేనేం తప్పు చేశానండి? క్రైస్తవులు కూడా మనుషులే, బ్రతకనివ్వండి అని అడిగాను. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్న రహస్యాలేంటో బయటికి రావాలి అన్నాను. మీరు మమ్మల్ని తిడితే ఊరుకోము, మేము కూడా భారతీయులమే, మాకు హక్కులు ఉన్నాయని అడిగాను. ఇది నేను చేసిన తప్ప? ఇంత జరిగాక 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని అడిగారు నన్ను పోలీసు. నేనేం చేశానో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. మీకేమన్నా అర్థం అయితే చెప్పండి. 5 రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు నన్ను. ఏం చేద్దామని, చంపేద్దామని. ఎక్కడికెక్కడ ఇంత ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో నేను బయటకు వచ్చాను అని అంటే ఆ జడ్జి గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ తల్లి అడిగారు, పెట్టిన సెక్షన్లకి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా అని. ఆవిడ పంపించారు. మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు, జ్యోతక్క కావచ్చు, ప్రశాంతక్క కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు. ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. నేను లేను అన్న ఒక్క విషయమే కానీ
24 గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి. ఏం చేశారు, ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ దగ్గరికి జనం వచ్చారు. మీకు తెలుసా, అర్ధరాత్రి పూట 500 మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. స్టేషన్లు మార్చుకుంటూ నాకు అనిపించింది, ఓరి నాయన, న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది. నేను ఏడ్చేశాను కదా. ఎందుకు ఏడ్చానంటే, నాకు 2 పిల్లలు, 1 సంవత్సరాల బాబు, నువ్వు చూసావు కదా తల్లి, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు డాడీ అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కుని వెళ్ళిపోయారు. అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను. నేను ఎలా ఉన్నాను, శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను. జైలు శాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఆల్రెడీ మా లీగల్ టీం కేసు వేసింది, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖమ్మం కమిషనర్ గారి మీద, జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు. కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బయటకు వచ్చాను, మళ్ళీ బెదిరింపులు. పోలీసులు ఏమంటారంటే, నేను జైలుకి వెళ్ళడానికి ముందు 5 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము. రాధా మనోహర్ దాస్ ఒకతను, హమారా ప్రసాద్ ఒకతను, లలిత్ కుమార్ సుగ్గుణ ఒకతను, రాజేష్ మహాసేన, మహాకూటమి రాజేష్ ఒకతను, ఇంకెవరు మొత్తం వచ్చింది ఆ బ్యాచ్, కరుణాకర్ సుగ్గుణ, హమారా ప్రసాద్, ఈ బ్యాచ్ మీద గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఏమంటారంటే, వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్లు తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాశాను. రాస్తే ఫోన్ నెంబర్లో నుంచి, ఈ నెంబర్ల నుంచి అజయ్ బాబుకి ఏమైనా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట. అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట. నేను అందులో ఈ ఫోన్ నెంబర్ నుంచి నన్ను బెదిరించారని రాయలా, వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన. పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేను ఉన్నానని చెప్తే, నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు, మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీద చర్చ జరిగింది కదా. వాడు పాస్టర్, వాడి పేరు ఆరోగ్య స్వామి. పాస్టర్ గా జోసెఫ్ కాదు, గడిది గుడ్డు కాదు. రాధా మనోహర్ దాస్ శిష్యుడు అతను, హిందూ అతని చేత కేసు పెట్టించారు. ఇన్ని జరిగాయమ్మా. రాజకీయ నాయకులను చూశాను, పోలీస్ అధికారులను చూశాను, జైలు అధికారులను చూశాను, మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను, మా అభిని చూశాను. ఖమ్మంలో సభ జరిపాం, కడపలో సభ జరిపాం. మేము ఒక్కటే అనుకున్నాం, ఉన్న విషయం చెప్తా ఉన్నా. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ, మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోదకాలు వదిలిపెడుతున్నాను. మీకు దండం, మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను. ఓపెన్ గానే చెప్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను. నేను తెలంగాణ యూత్ ఫోర్స్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను. తెలంగాణకి సంబంధించినటువంటి యువజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను తెలంగాణ లా స్టూడెంట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా చేశాను. ఈరోజు సిఎండిఎఫ్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి. నేను చెప్తా ఉన్నా, మీకోసం నా చివరి రక్తం బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో. నా ఒక్కడి విషయమే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి, ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి. మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి, అంటే తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ. మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను, నాకే దిక్కు లేకపోతే సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి? 2022లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవడొస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. మా వెనక చంద్రబాబు లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేసీ రావు గారు లేరండి. మా వెనక క్రైస్తవులు ఉన్నారు, మా వెనక దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు హైదరాబాద్ పట్టణంలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. కేఏ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ. మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే వారు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఆయన తెలుసు, ఆయన హీరో అండి, ప్రపంచ శాంతి దూత, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం, ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, విడుదల చేయకపోతే 2 రోజుల్లో నేనే వస్తానని చెప్పారు. ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు. వాస్తవంగా అండి, ఇక్కడ కూర్చొని ట్రంప్ తో మాట్లాడగలిగిన మగాడే, ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగిన విశ్వగురు అని ఎవడికాడు చెప్పుకోవడం కాదు, జనం చెప్పాలా.
అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు. ఆయన వస్తున్నారు అక్కడికి. అభి గారు వస్తున్నారు. సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అభి గారు ఉంటారు అక్కడ. వికేఆర్ గారు వస్తారు. నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకటిగా. అలాగే మా మట్టి ప్రసాద్ గారండి, తెలంగాణ సిఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆదిత్య గారు. మీరు గమనించండి, సాయంత్రం 6 గంటలకల్లా చేరుకోండి. ఎందుకంటే జనం సరిపోరు, భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం 6 గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి. భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న విషయంలో మేధోమథనం జరుగుతుంది అక్కడ. ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ పెద్దల మేధోమథనం కార్యక్రమం జరుగుతుంది. ఇన్ని రోజులు రాజకీయం ఒకెత్తు, ఇక ముందు జరగబోయే రాజకీయం ఒకెత్తు. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే ఎన్నికల బరిలో మేము కూడా నిలవబడతాం. నేను అభితో ఒకటే మాట చెప్పాను. ఇన్ని రోజులు సేవ చేశాను, దేవుని వాక్యం చెప్పాను, పాస్టర్స్తో సంఘాలతో మాట్లాడాం. నేను అంటున్నాను, కొడితే కుంభస్థలమే కొట్టాలి. అవి నిలబడితే నారా లోకేష్ మీద నిలబడి, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను. వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు, సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే పరువు ఉంటుంది. పందితో పోట్లాడి గెలిచిన విలువ ఉండదు. ఖచ్చితంగా ప్రతి నాయకుడి మీద కూడా క్రైస్తవ అభ్యర్థి నిలబడతాడు. వ్యూహాత్మకంగానే ముందుకు వస్తాం. ఇదంతా కూడా 4 రోజులు బాధలో మాట్లాడుకోవద్దండి. ఇక మా కార్యాచరణ మీరు చూస్తారు. ఇది చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం.